జరాయు క్షీరదాలలో లైంగిక ప్రత్యుత్పత్తి. జరాయు క్షీరదాలు ప్రత్యేకించి మానవుని గురించి అధ్యయనం చేసేటప్పుడు మానవులలో ప్రత్యుత్పత్తి జరపడానికి ప్రత్యేకమైన అవయవాలు ఏర్పడ్డాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను పరిశీలిద్దాం. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను పరిశీలించినట్లయితే అందులో అనేక భాగాలు మనకు కనిపిస్తాయి. ఒక జత ముష్కాలు, ఒక జత శుక్రనాళికలు, ఒక జత ఎపిడిడిమిస్లు, ఒక జత శుక్రవాహికలు, ఒక జత శుక్రగ్రాహికలు, ఒక జత స్ఖలన నాళములు, ఒక జత పౌరుష గ్రంథి, ఒక జత కౌపర్ గ్రంథులు, ఒక మూత్ర జననేంద్రియ నాళిక అనే భాగాలు కనిపిస్తాయి. ముష్కాలు శరీర కుహరం బయట సంచి వంటి ముష్క గోనులలో ఉంటాయి. ప్రతి ముష్కములో బాగా మెలికలు తిరిగిన అనేక నాళికలు ఉంటాయి. వీటినే శుక్రోత్పాద నాళికలని అంటారు. శుక్రోత్పాద నాళికలలో మిలియన్ల సంఖ్యలో శుక్రకణాలు తయారవుతాయి. ముష్కాలలోనే టెస్టోస్టిరాన్ అనే పురుష లైంగిక హార్మోన్ కూడా ఉత్పత్తి అవుతుంది. ముష్క గోనులలో ఉండే ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 2.5 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా ఉంటుంది. శుక్రోత్పాదక నాళికల నుండి శుక్రనాళికలు బయలుదేరుతాయి. ఈ శుక్రనాళికలు పక్కనే ఉండే ఎపిడిడిమిస్లోకి తెరుచుకుంటాయి. శుక్రోత్పాదక నాళికలలో తయారైన శుక్ర కణాలను ఈ శుక్రనాళికలు ఎపిడిడిమిస్లోకి తీసుకెళ్తాయి. ఎపిడిడిమిస్ అనేది బాగా మెలికలు తిరిగిన నాళం. ఇది ముష్కానికి పరభాగంలో ఉంటుంది. శుక్రకణాలు ఎపిడిడిమిస్లో తాత్కాలికంగా నిల్వ ఉంటాయి. ప్రతి ఎపిడిడిమిస్ నుండి ఒక శుక్రవాహిక అనే పొడవైన నాళం బయలుదేరుతుంది. ఈ శుక్రవాహికలు ముష్క గోనుల నుండి శరీర కుహరంలోనికి ప్రవేశించి మూత్రాశయానికి దగ్గరగా మూత్రనాళికలను చుట్టి వస్తాయి. మూత్రాశయానికి దిగువన ఒక జత శుక్రగ్రాహికలు ఉంటాయి. ఒక్కొక్క శుక్రగ్రాహిక శుక్రవాహికలలోనికి చిన్న నాళం ద్వారా తెరుచుకుంటాయి. ఇవి శుక్ర ద్రవాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ స్రవాలు శుక్రకణాలను ఉత్తేజపరచడంతో పాటు పోషణకు కూడా ఉపయోగపడతాయి. శరీరం నుండి బయటకు విడుదలైన తర్వాత శుక్రకణాలకు ఈ ద్రవం పోషణ అందిస్తుంది. శుక్రగ్రాహిక శుక్రవాహికలోనికి తెరుచుకున్న తర్వాత అది స్ఖలన నాళంగా మారుతుంది. 2 స్ఖలన నాళాలు చివరగా ప్రసేకంలోకి తెరుచుకుంటాయి. మగవారిలో ప్రసేకము మూత్రాన్ని మరియు శుక్రకణాలను బయటకు పంపడానికి తోడ్పడుతుంది. కాబట్టి దీనిని మూత్ర జననేంద్రియ నాళం అని కూడా అంటారు. పౌరుష గ్రంథి శుక్రంలో ఉండే పౌరుష స్రావకంను స్రవిస్తుంది. ఈ స్రావకం శుక్రకణాలను ఉత్తేజపరచడంలో పోషణలో సహాయపడుతుంది. కౌపర్ గ్రంథులు విడుదల చేసే స్రావం ప్రసేకపు గోడలలోని ఆమ్లత్వాన్ని తటస్థీకరించడానికి, శుక్రకణాలు తేలికగా జారిపోవడానికి అవసరమయ్యే నునుపు ధనాన్ని కలగజేస్తాయి. శుక్రకణాల ప్రయాణ మార్గము. శుక్రోత్పాదక నాళికలలో తయారైన శుక్రకణాలు ప్రసేకం ద్వారా శరీరం నుండి బయటకు విడుదలయ్యే వరకు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏ భాగాల గుండా ప్రయాణిస్తాయో చూద్దాం. శుక్రోత్పాదక నాళికలు, శుక్రనాళికలు, ఎపిడిడిమిస్, శుక్రవాహికలు, శుక్రగ్రాహికలు, స్ఖలననాళము, ప్రసేకము. శుక్రకణములో తల, మెడ, మధ్య భాగము, తోక అనే భాగాలు ఉంటాయి. తలలో ఒక పెద్ద కేంద్రకము ఉంటుంది. తల పైభాగంలో ఎక్రోజోమ్ అనే నిర్మాణము ఉంటుంది.
ఈ ఎక్రోజోమ్ అనే నిర్మాణము ఫలదీకరణ సమయంలో శుక్రకణము అండంలోనికి చొచ్చుకొని పోవడానికి సహాయపడుతుంది. శుక్రకణం తల మధ్య భాగం మెడతో కలపబడతాయి. మధ్య భాగంలో ఉండే మైటోకాండ్రియాలు శుక్రకణం కదలడానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. తోక శుక్రకణం ముందుకు కదలడానికి తోడ్పడుతుంది. ఫలదీకరణ సమయంలో శుక్రకణం తలలో ఉండే పురుష కేంద్రకము అండంలో ఉండే స్త్రీ కేంద్రకంతో కలిసిపోతుంది. దీంతో ఫలదీకరణ పూర్తవుతుంది.